నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీత జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై మొన్నటికి 903 రోజులైందండి. ఈ రోజు 904వ రోజు. ఈ గీత జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖన జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 904వ రోజు 2023 ఆగస్టు 24న మనం 15వ అధ్యాయంలో ఉన్న పరిపూర్ణంలో లేని త్రిపుటిని తెలుసుకునేదానికి సూచనగా ఈరోజు మనం కృష్ణ ప్రభువుల నే చందము చదివెరుగను అనేటటువంటి 4వ కంద పద్యంతో, కందార్థ దరువులు వేరు కంద పద్యం వేరు అండి, దరువులు కలిసినవి కందార్థములు. ఈ 4వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 9 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నే చందము చదివెరుగను నా చందం బెదియు గురుని నమ్మి రచిస్తిన్ ఈ చందపు పద్యములను చూచందరు నగకదిద్దరుడు ఈ సుకవుల్. చాలా సంతోషం. ఇక్కడ చందము అనే పదం 4 సార్లు ఉపయోగించారండి. అయితే 4 సార్లు అర్థం 4 అర్థాలు ఉన్నాయి. పదం ఒక్కటే, 4 అర్థాలు. ఇట్లా ఒకే రకమైన అక్షరాలతో వేరే వేరే చోట్ల వేరే వేరే అర్థాలతో ప్రయోగించడాన్ని మన తెలుగు వ్యాకరణంలో యమకము అంటారండి, యమకాలంకారం అంటారు. అందమైనటువంటి యమకాలంకారాన్ని ఇక్కడ చొప్పించారు మనకు కృష్ణ ప్రభువులు. యమకాలంకారం ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి. చందము అనేటువంటి మొదట నే చందము చదివెరుగను. ఇక్కడ చందం అంటే వేదం. అదే కాకుండా నిన్న మీరు అన్నట్టుగానే ఈ గురువులు లఘువులు గణాలు ఎత్తులు ప్రాసులు ఇవన్నీ నాకు తెలియవండి అన్నారు. ఆ మాట కూడా అవును, బాగుంది. మీరు చెప్పారు, బాగా వివరించారు. నాకు అది ఐడియా లేదు చెప్తూ ముందు. ఆ మాట కృష్ణ ప్రభువులు చెప్తున్నారు. మీరు సేమ్ మీ డైలాగే. ఏమనంటే, అయ్యా నేను ఈ గురువులు లఘువులు ఇదంతా కరెక్ట్ గా నేను పాటించలేను, ఆయన తెలుసు. కానీ ఎక్కడైనా మంచి భావము మంచి అర్థం వచ్చినప్పుడు ఆ ఛందస్సును చూసుకుంటా ఉంటే అర్థాన్ని సరిగ్గా ప్రకటించలేమన్నమాట. అందుకని నేను చందము చదివేది, నాకు ఛందస్సు తెలియదు అంటాడు. అదేవిధంగా చందము అనే పదానికి మరో అర్థం ఉందండి. ఇక్కడే 2 అర్థాలు ఒక చోటనే. ఋషిభిర్ బహుదా గీతం ఛందోభిర్ వివిధై పృథక్ అని మనకు 13వ అధ్యాయంలో శ్లోకం నెంబర్ 4లో చెప్పారు. అక్కడ ఛందస్సు అంటే అర్థం ఏంటంటే వేదము అని అర్థం. ఛందస్సు అంటే వేదం. ఛందస్సు అంటే వేదం, వేద మంత్రాలని ఛందస్సు అంటారు. ఛందోబద్ధంగా అంటారు, అంతే కదండి ఛందస్సు. కాబట్టి ఛందస్సులోనే చెప్పబడ్డాయి వేదాలు. గాయత్రి ఛందస్సు, అనుష్ఠు ఛందస్సు, తిష్ఠుప్తి, ఇట్లా ఛందస్సును ఉపయోగించి చెప్తారు. కాబట్టి వేదాన్ని ఛందస్సు అంటారు. నే చందము చదివెరుగను అంటే నేను వేదాన్ని చదివి పరిపూర్ణ బోధ చెప్పడం లేదు, నంబర్ 1. ఇప్పుడు ఇంకో చోట నా చందం బిది, అక్కడ కూడా చందం వచ్చింది. కానీ అక్కడ ఈ 2 అర్థాలు కాదు, 3వ అర్థం వస్తాను. నా చందం బిది, నా చందం బిది అంటే నా స్టైల్, నా శైలి. శైలి అనే అర్థం అండి. శైలి అంటే ఇంగ్లీష్ లోని స్టైల్ అనేటువంటి పదం నుంచి రూపాంతరం చెందింది శైలి. శైలి నవ్యత ప్రదర్శించారు ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు. తన శైలి ఏంటంటే అంటే సద్గురువు ఏం చెప్పారో ఆ స్టైల్లో ఉంటుంది నా ప్రబోధ, కానీ ఇది నేను చెప్పేది కాదు. నా చందం బిదియు గురుని నమ్మి రాశాను. సాక్షాత్తు పరబ్రహ్మమైనటువంటి, సాక్షాత్తు పరిపూర్ణుడైనటువంటి నా గురువు ఏది చెప్తే అది నేను రాశాను. అది నా విధి విధానాలు ఇక్కడ. కాబట్టి మొదటి చందానికి వేదము అని, గురులగువులు అని అర్థమైతే, 2వ చందానికి నా చందం బిది గురుని నమ్మి రచిస్తానంటే గురు శిష్యుల రీతిగా ఏదైతే రహస్యం బట్టబయలుగా తెలియబడిందో ఆ రహస్యాన్ని నమ్మి, నేను ఆ గురువాక్యాన్ని నమ్మి ఆ గురు శైలిలోనే నేను రచించాను. ఇప్పుడు 2 పదాలు పూర్తయినాయి. అవునండి. 3వ పదం ఏంటంటే ఈ చందపు పద్యములను,
ఉమ్, ఈ చందపు అంటే ఇటువంటి పద్యాలు. ఉమ్, ఈ చందపు అనే అర్థానికి అర్థం ఏంటంటే ఇటువంటి అంటే ఇలా గురుముఖంగా తెలియబడినటువంటి ఈ యొక్క పద్యాలని. ఉమ్, చూడండి, ఇప్పుడు ఇక్కడ చెప్పేటది రచయిత గాని శ్రోత గాని ఏమైనా సంబంధం ఉందా చూడండి. ఉమ్, రచయిత గాని వక్త గాని శ్రోత గాని మనం ఎవ్వరము ఇక్కడ లేఖనే వింటున్నట్లు భ్రాంతి చెందుతున్నామని అంత స్పష్టంగా చెప్తున్నారు యమకాలంకారంతో కృష్ణ ప్రభు. ఉమ్, నేను ఛందస్సు చదువుకోలేదు, నేను వేదం చదువుకోలేదు, నా స్టైల్ కంప్లీట్ గా గురువు వాక్యాన్ని నమ్మే రాయబడింది. ఉమ్, ఇలాంటి పద్యాలని ఇక్కడ ఉండేది అసలు విషయం. ఈ చందపు పద్యములను అంటే ఇటువంటి పద్యాలని ఉమ్, చూసి ఉమ్, చదువుకోమని చెప్పట్లేదు, ఉమ్, చూసి నగక. ఉమ్, ఎంతో మంది నవ్వుతారండి ఈ కలకందములు ఏందే నిజంగా జాగ్రత్త అవస్థలు రాసు కలకందములు ఏంటి అని కొంతమంది నవ్వచ్చు, మీ ఇష్టం. ఉమ్, నువ్వు కళ నేను కళ అని చెప్తే చాలా మంది ఒప్పుకోరు కదా, ఉమ్, అది చెప్తా ఉండేది ఆయన. చూసి అందరూ నవ్వుకోకుండా ఉమ్, దిద్ద జోరుడి అని కొన్ని పుస్తకాల్లో ఉందండి. ఉమ్, దిద్ద జోరుడి అంటే దిద్దేదానికి ప్రయత్నం చేయండి అని అర్థం అనమాట. సరిదిద్దండి అన్నట్టు. ఉమ్, సరిదిద్దండి అంటే ఇక్కడ చెప్తాను, ఉమ్. దిద్దరుడు ఈ సుకవులు. ఉమ్, మీరంతా కూడా అక్షరాలను దిద్దేవాళ్ళు కాదు, ఉమ్, నేను రాసిన ఛందస్సు ఉందా లేదా అని చెక్ చేసేవాళ్ళు కాదు. మీరు ఉమ్, మీ గురువు సాజన్మ సహకార సద్గురుమూర్తి అని చెప్పారు, దాని ప్రకారం మీరు నడుచుకుంటున్నారు లేదు, మీ జీవితాన్ని మీరు దిద్దుకోండి అని అర్థం అండి. అది బాగుంది చక్కగా. ఉమ్, పద్యాన్ని దిద్దమని కాదు. అది. ఉమ్, చూసందరు నగక చూసినాక దిద్దేవాడు ఉండడు ఈడ. అది ఉమ్, ఉన్న పరిపూర్ణాన్ని ఉన్నట్లు చూసిన తర్వాత ఉమ్, దిద్దేవారు ఎవరున్నారు? అవును. దిద్దడానికి దిద్దేవాడికి కర్తృత్వం ఉండదు, ఉమ్, కాబట్టి దిద్దవలసిన అవసరం లేదు. ఉమ్, కాబట్టి అదే ఒక సినిమా అనుకోండి, ఉమ్, దేవస్థానం అనే ఒక సినిమా పెట్టాను నేను, దీంట్లో మీకు అవునండి. ఉమ్, దేవస్థానము అంటే అదేదో గుడి గోపురంలో మాత్రమే కాదు, ఉమ్, ప్రతి వ్యక్తిలోనూ దేవస్థానాన్ని గుర్తించండి అని అర్థం అండి. అదే. ఉమ్, ఆ సినిమాని చూసిన వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇప్పుడు మా ఆవిడ అప్పుడు నిన్నే చెప్తాండి, సినిమా పూర్తిగా చూసి ఉమ్, లాస్ట్ లో ఇటు పెట్టేశారు ఏంటండి, ఇది కొంచెం వేరే రకంగా పెట్టుంటే బాగుండండి, ఉమ్, ఇంకొకటి తీయొచ్చు, ఇంకో సినిమా ఇంకొకటి తీయొచ్చు. అవును. ఒక్కొక్కరు ఒక్కొక్క. కానీ ఇది దిద్దేది కాదు. ఇది ఉన్న పరిపూర్ణమే ఉన్నదన్నటికి లేనిరుక జోలెందు లేనే లేదెప్పుడు. ఇది దిద్దేది కాదు ఇది. కాబట్టి చూసెందరు నగక దిద్దరుడు ఈ సుకవులు అంటే అర్థం ఏంటంటే ఎవరి జీవితాన్ని వాళ్ళు దిద్దుకుంటారు తప్ప పుస్తకాన్ని దిద్దేదానికి రారు. మీరు రాసిన పద్యాలను దిద్దమని కాదు నేను చెప్తా ఉండేది. జీవితంలో కర్తృత్వంగా ఉండేవాడు కర్తృత్వ రహితమవడానికి దిద్దుకోవాలా, జ్ఞాతృత్వ రహితానికి దిద్దుకోవాలా. జ్ఞాని జ్ఞానాతీతానికి అలవాటు పడాలి. ఇలా దిద్దుకోమనే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞానయజ్ఞ 2వ భాగంలో ఎలాగో చెప్పబోతున్నారు కనుక రచయితకు మనం ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది కూడా చందోబద్ధంగానే వారు రాశారండి. చందోబద్ధంగా రాశారు కానీ ఛందస్సును చెక్ చేసుకుంటూ కాలం గడపబాకండి అని అర్థం. కంద పద్యాల ఛందస్సులోనే ఉందండి అది. అవునండి. ఛందస్సును చెక్ చేసుకుండా యతి గణము యతి చెక్ చేసుకుని కాలం గడపకుండా ఎవరి జీవితంలో ఎవరి ప్రవర్తనలో వారు దిద్దుకోండి అని అర్థం. ఇంకా ఏమన్నా ఇందులో మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు జ్ఞానేశ్వరి యొక్క జ్ఞానయజ్ఞంలో 15వ శ్లోకాన్ని తెలుసుకునేదానికి ముందుగా అదే పురుషోత్తమ ప్రాప్తిలో కొద్దిగా మిగిలింది. ఏది సమిష్టి కర్త కర్మ క్రియ. సమిష్టి వెష్టి అనేది లేదు, అసలు లేనే లేదు కదా. దాంట్లో కర్త కర్మ క్రియ ఏంటి అంటే భ్రాంతిని భ్రాంతితోనే తీయాలి, ములుని ములుతోనే తీయాలి కాబట్టి చెప్తున్నామండి. కొద్దిగా మిగిలిన దాన్ని కంప్లీట్ చేసి 15వ శ్లోకానికి వచ్చారు. ఇంకా ఇక్కడి నుంచి అనుకుంటాం చూడండి.
ఇక్కడ మొన్న మనకు లోక వ్యవహారంతో పూర్తిగా అలిప్తుడుగా ఉండేవాడికి ఈ 3 వర్తించదండి. కర్త కర్మ క్రియ అని వర్తించదు. అంటే కర్త గాని కర్త లేనప్పుడు కర్మ ఎవరిది అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి అక్కడ కర్త ఎప్పుడైతే కాలేదో క్రియ జరగనట్లే, కర్మ లేనట్లే లెక్క. అందుకని లోక వ్యవహారంతో అచల పరిపూర్ణుడు పూర్తిగా అలిప్తుడుగా ఉంటాడు, భిన్నుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు. దానికి ఉదాహరణ చెప్తున్నాడు అండి. సూర్యుని ఉదాహరణగా చెప్తున్నాడు. ఇప్పుడు సూర్యుని వల్ల డి విటమిన్ అండి. అవును. కానీ సూర్యుడు నేను ఉదయిస్తున్నాననే కర్తృత్వం ఆయనకు లేదండి. లేదు. అబద్ధపు గుర్తైన మనిషికే ఉండేది. మనసు కలిగిన ఉన్నాడు వీడికే ఉండేది. మనసుని నిజం అనుకుంటాడు కాబట్టి ఈ వీటన్నిటికీ భిన్నంగా ఉండే సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తున్నాడో అతడు అన్నిటికీ దూరంగానే ఉంటూ మరి అతని ప్రభావం వలన భూమి, చంద్రుడు, మిగతాన్ని కూడా జరుగుతున్నట్లు ఎరుకకే తెలియబడుతున్నాయి. అయినప్పటికీ అతడు లోక వ్యవహారం నడుపుటలో ఉపయోగపడుతూ ఉన్నాడు. చంద్రుడు అదే విధంగానే మీకు నేను ఇంత వెన్నెల ఇస్తాను, మీరు నాకెంత ఫీజు ఇస్తారు అని చంద్రుడు ఎప్పుడు అడగలేదు. మీకు ఇన్ని సంవత్సరాల ఆయుష్ నేను ఉపయోగపడుతున్నాను, ప్రతిరోజు 21,600 హంసలు ఉపయోగపడుతుంది, మీరు నిద్రపోతా అంటే కూడా మిమ్మల్ని కాపాడుతున్నాను కదా అని గాలి ఎప్పుడు మనల్ని ఫీజు అడగలేదు. అది చక్కని మాట. మీరు రాత్రి అంతా నిద్రపోయినారు, మీ శరీరాన్ని నేను కాపాడి ఉంచుతున్నాను కదా, ఏం నాకు మీరు ఫీజు ఎప్పుడు ఇస్తారు అని అడిగింది. అది కర్త గాని కర్త కానీ అంతే అంతే. ఎప్పుడైనా మనకు అడగలేదు అది. పంచభూతాల కలయికే కదా ఎరుక. అవును. విడివిడిగా ఇప్పుడు తీస్తే అది లేనేలేదు చూసుకోండి. అవును. ఎప్పుడు కూడా భూమి వికారమైనటువంటి ఈ శరీరము నేనే కదా మీకు ఉపయోగపడింది, నాకేం మీరేం ఫీజు లేదని భూమి ఎప్పుడు అడగలేదు. ఈ పంచభూతాలు అన్నీ అంతే. మీ దాహాన్ని నేను తీరుస్తున్నాను కదా, మీకు నేను రక్తాన్ని స్పష్టంగా అందించడానికి అనుకూలమైనటువంటి నీళ్లు నేనై ఉన్నాను కదా, నాకేం మీరు ఫీజు ఇవ్వండి అని నీళ్లు అడగడం లేదు. అయితే అదే విషయాన్ని బీజ ధర్మమును అనుసరించి జలము, నీళ్లు ఒక చెట్టు రూపం ఎట్లా ధరిస్తా ఉందో ఈ యొక్క పూజారి వెంకటేశ్వర రూపం అట్టాగే ధరించింది. ఓ చాలా బాగుంది. బీజ ధర్మాన్ని అనుసరించి నీళ్లు, అవును తేమ ఉంటేనే కదా మొలక. అవునండి. ఒక మొలకెత్తినటువంటి చిన్న మొలక చిగురు ఒక పెద్ద వృక్షరూపంగా రూపాంతరం చెందింది ఆ నీటి సహాయంతో. నీ శరీరంలో ప్రాణం కూడా అంతే కదా. అంతేనండి. నా ప్రాణం అని నువ్వు కర్తృత్వం పెట్టుకుంటావు అంతే. దీంట్లో భావనాపరమైన ఇది ఉంది అంతే. అర్థాలు చాలా నర్మగర్భమైన అర్థం. చెట్టుకు అయితే లేదు. అదే చెప్తా ఉండేది. ఇట్లా జీవరూపమున నా స్వరూపము పరిణతి పొందును. ఇప్పుడు మీరు పరిణతి చెందారే, ఆ విధంగా ప్రతి ఒక్కరు పరిణతి చెందాలి. ఇంకొకటి ఏం చేస్తాడు, మీలాగా పరిణతి చెందకుండా ఒక పురుషుడు మూర్ఖుడుగానే ఉంటాడు. ఎంత చెప్పినప్పటికీ అయ్యా దుర్యోధనుడు విజయం సాధించినాడా, పాండవులు చచ్చిపోయినారా అది చెప్పు అంటానే ఉన్నాడు ధృతరాష్ట్రుడు. 18 అధ్యాయాల తర్వాత కూడా అట్టే అంటాడు. మరి ఆయనకి అదే లోకము, లౌకికంగా వ్యవహరిస్తాడు అంతే. ఇంకొకటి తెలివి గలవాడుగా ఉంటాడు, ఒకడు మూర్ఖుడుగా ఉంటాడు. కానీ వీళ్ళిద్దరికి పరిపూర్ణం ఒకటేనా, రెండున్నాయా అని. అందుకని ఇద్దరు తెలుసుకోవాల్సిన అవసరం వీళ్ళకే ఉంది, కానీ పరిపూర్ణానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూర్ఖుడు ఎదురుగాను సింపుల్ అంతెందుకు సంజయుడికి ధృతరాష్ట్రుడికి ఒకటే భగవద్గీత. వీళ్ళిద్దరికి ఏరేరు కాదు. అవును. భగవద్గీత చెప్పింది అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు, సంజయుడికి అదే భగవద్గీత, ధృతరాష్ట్రుడికి అదే భగవద్గీత. కానీ మార్పు ఒకరిలో రాలేదు. అది వాళ్ళలో మార్పు అయితే రాదు, కొంతమందిలో వచ్చింది. అదే ఇంకొక రకంగా చెప్తా నేను. అంటే మీరు చెప్తే ఆ తర్వాత నేను దానికి చెప్తేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు చెప్పండి చూడండి, ధృతరాష్ట్రంలో మార్పు రాలే, సంజయంలో మార్పు ఆల్రెడీ ఉంది. అది పట్టేశారు అంతే. అంటే రానవసరం లేదు. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాడు మనిషి వ్యక్తి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఉంది అంటే అతను పరిపూర్ణుడేనని మీరు ఒప్పుకుంటున్నారు. అవును, అంతే కదా. ఇట్ ఈస్ రైట్, వెరీ గుడ్. ఎస్ ఎస్ ఎస్. కాబట్టి
అంటే ధృతరాష్ట్రునిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది, రాలే. అవును, సంజయుడిలో మార్పు రావాల్సిన అవసరమే లేదు గనక పరిపూర్ణుడు. ఎస్ ఎస్ కానీ ధృతరాష్ట్రుడు పరిపూర్ణుడు కాదు. అది మనం చెప్పకూడదండి. అది మార్పు కోరిన వాడుతో పరిపూర్ణుడు ఎలా అవుతాడు? అదే చెప్పేది. ధృతరాష్ట్రుడు కూడా పరిపూర్ణుడే, కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత అతనిదే కదా, మనకేంటికండి. కాబట్టి ఇట్లా ఈ ఇద్దరి ముందు, ఎవరికి, ధృతరాష్ట్రుడికి తర్వాత సంజయుడి, వీళ్ళిద్దరి ముందు మనము ఒక 2 నీల మణిహారాలు పెడదాం అనుకోండి. నీల మణిహారాలు అంటే జ్ఞానేశ్వరి చెప్పే ఉదాహరణ అండి. ఈ మూర్ఖుడికి పోయమ్మా అయ్యింది పాము పెట్టినట్టు నా పక్కన అంటాడండి. అదే తెలివి గలవాడు దాని నిజస్వరూపాన్ని తెలుసుకుంటాడు, దాని వెలుతురులో తన పనులు తాను చక్కబెట్టుకుంటాడు. అందువలన అది ఒకడికి ఆనందాన్ని ఇచ్చింది అనమాట, ఇంకొకటికి ఇబ్బంది కలిగించింది. ఈ పరిపూర్ణ ప్రబోధ కూడా అంతేనండి. అంతే. అట్లాగే ఇది ఎంత కవి సమయాలు అంటారంటే, స్వాతి నక్షత్ర జలం ముత్యపు చెప్పులో పడితే ముత్యం అవుతుందట. మరి ముత్యపు చెప్పులో పడి ముత్యం అవుతుంది అంటారు. అదే సర్ప శరీరంలో అది పాము తాగిందనుకో, పాము అది విషం అవుతుంది అంతే, విషం అవుతుంది అంతే. ఇట్లా నేను అంటే అచల పరిపూర్ణుడైనటువంటి సాజన్మ సాకార సద్గురుమూర్తి అండి. నేను అంటే ఇక్కడ సాజన్మ సాకార సద్గురుమూర్తి అని అర్థం అండి. లాస్ట్ జ్ఞానులకు సుఖంగా కనిపిస్తాను, అజ్ఞానులకి వ్యాపారస్తులకి నేను కొంచెం వ్యతిరేకంగా కనిపిస్తాను. ఎవరి చందం వారిది. ఇప్పుడు జ్ఞానులకి ఏమో నేను సుఖంగా కనిపిస్తాను. ఎక్కడెక్కడ పోయిన చోటల్లా ఎక్కడెక్కడి నుంచి ఎంతో మంది జనం అండి సపరేట్ పిలుచుకొని వచ్చి, అయ్యా మీ వల్ల నేను 40-50 ఏళ్ళ సందేహాలు ఒక్కసారిగా పటాపంచలైపోయిందండి, సూర్యుడి దగ్గర చీకటి తెల్లారినట్టు అంత స్పష్టమైపోయిందండి అని చాలా మంది అంటారు. ఇంకొంతమంది ఫోన్ చేసి ఇదేం పబ్లిక్ గా పరిపూర్ణం అనేది నువ్వు ఫోన్ లో చెప్పేసేది అనుకుంటున్నా, ఈ మరి చెప్తే మేమంతా ఇన్నాళ్ళు మేము ఉన్నాం, మమ్మల్ని అంతా ఎవరు నమ్ముతారంట. ఎవరు బాధపడేది, నాకేం సంబంధం ఉంది. ఇప్పుడు కృష్ణ ప్రభు చెప్పింది అదే కదా. కాబట్టి ఇంతకీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తర్వాత శ్లోకానికి ఇదే సబ్జెక్ట్ తోనే వెళ్తున్నాం. ఇప్పుడు శ్లోకం తీసుకోండి. ఇక్కడ నేను అనే దానికి అర్థం ఏంటిదంటే, ఇంకొక గమ్మత్తైన విషయం చెప్తాను. ఇక్కడ నేను అంటే ఫస్ట్ పర్సన్ నేను అని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నేను అంటే ఫస్ట్ పర్సన్ నేనండి. నాలోనే అంటే పరిపూర్ణంలోనే లేని త్రిపుట్ల గురించి చెప్పేస్తున్నారు. ఉన్న ఇప్పుడు మొదలచలము నెరిగించుట లేని ఎరుకుతోనే కదా, లేని ఎరుకును విదితముగా వివరించడం లేని ఎరుకుతోనే కదా, తుదకెరుకును విడిపించడం లేని ఎరుకుతోనే కదా. అవునండి. అట్లా ఈ విషయాన్ని ఈ శ్లోకంలో మరి శ్రీకృష్ణ భగవానుడు ఎంత అందంగా చెప్పాడు. మరి మై బెస్ట్ అంటే నా ప్రయత్నం నేను చేసి మీకు ఆ పరిపూర్ణతను స్పష్టంగా సూచన చేసే ప్రయత్నం నేను కూడా కొంచెం చేస్తా. కానీ అండి శ్రీ భగవాన్ ఉవాచ సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ ఇదేండి ఉన్న పరిపూర్ణంలో లేని త్రిపుటి ఇదేనండి. ఏది స్మృతి, జ్ఞానము, అపోహనము, ఈ 3 పదాలు ఇక్కడ ముఖ్యమైనవండి. మత్తః అంటే నా నుండి, అంటే ఉన్న పరిపూర్ణం నుండి, పరిపూర్ణానికి సంబంధం లేకనే మత్తః అంటే నా నుండి అండి. అహం అంటే నేను పరిపూర్ణము, మత్తః అంటే నా నుండి అంటే పరిపూర్ణం నుండి. స్మృతి, జ్ఞానం, అపోహనము, ఈ 3 పదాలు ముఖ్యమండి. ఈ 3 కూడా కలిగినట్లు తెలుస్తున్నాయి. కానీ వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం
వేదాంత కృద్వేద విదేవ చాహం. మళ్ళీ చెప్తాను చూడండి, వినండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. ఇందాక కృష్ణ ప్రభువులు నేను వేదమును ఎరుగను అన్నాడు. కృష్ణ పరమాత్మ వేదముల ద్వారా తెలియదగిన వాడిని నేనే అంటున్నాడు. చూడు, కాకపోతే ఆయన నారాయణుడుగా ఈయన నరుడుగా ఎవరి డ్యూటీ వాళ్ళు చేశారంతే. కర్త ఎవరికి కర్త మాత్రం లేడాడు ఎవరిలో. అక్కడ ఆయన కృష్ణప్రభు ఏం చెప్పాడంటే నేను వేదమును ఎరుగను అన్నాడు. ఛందస్సు నాకు తెలియదు అన్నాడు. కానీ ఛందస్సులో సారాంశాన్నే సకల నిగమాగ సారాంశాన్ని మీకు స్పష్టంగా తీసిచ్చినాను అని ఇంకొక పద్యంలో చెప్పబోతున్నాయి. ఆ సారాంశాన్ని మనకు స్పష్టంగా డైరెక్ట్ గా భగవంతుని నుండి అచల పరిపూర్ణ సద్గురు శ్రీకృష్ణ పరమాత్మ నుంచి నేరుగా అందుతుంది. ఇప్పుడు చూడండి చూడండి, అహం అనే పదాన్ని ముందు తీసుకున్నామండి. సర్వస్య చ అహం అని ఉంది చూడండి. సర్వస్య చ అహం అన్నారు కాబట్టి సర్వం గురుమయం అనే ప్రసిద్ధి ఉంది కాబట్టి సర్వం గురుమయం అన్నప్పుడు ఆ గురువు గారే మాట్లాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు వినండి. ఇంతటితో లాస్ట్ అవుతుందండి. ఈ 15వ శ్లోకంతో ఈ అధ్యాయం పూర్తి అవుతుందండి. మళ్ళీ మిగతా 5 శ్లోకాలు కూడా ఆ పరిపూర్ణంలో లేనిరుకును వివరించి మళ్ళీ పరిపూర్ణాన్ని చూపించడానికే మళ్ళీ 2వ ఘట్టం మొదలవుతుంది. 15వ అధ్యాయంలో 15వ శ్లోకంతోనే బోధ కంప్లీట్ అవుతుంది చూడండి. అహం అంటే నేను, అంటే ఫస్ట్ పర్సన్ నేను ఉన్న పరిపూర్ణంలో. సర్వస్య చ అహం అన్నారు కాబట్టి సర్వస్య అనే దానికి అర్థం ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉన్న పరిపూర్ణంలో. మీకు మర్చిపోయి కూడా రాసి పెట్టుకోండి, కానీ ప్రత్యక్ష శ్రోతలకి ఇది చాలా సులభంగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సర్వస్య చ అహం హృది సన్నివిష్టః. 84 లక్షల జీవరాశుల హృదయాలతో పాటు ములుగుచ్చేదానికి సందు లేకుండా నేను మాత్రమే ఉన్నాను. ఉన్న పరిపూర్ణమే ఉన్నదెన్నటికీ అంతర్యామి సర్వాంతర్యామి అని పాడతాడు అన్నమయ్య. హృది సన్నివిష్టః అంటే అందరిలోనూ అంతర్యామిగా ఉన్న నన్ను సర్వాంతర్యామిగా గుర్తించవయ్యా. ఇది మొదటి లైన్ అయిపోయింది. ప్రతి ప్రాణి హృదయంలోనూ నేను అంతర్యామిగా ఉన్నాను గనుక అందరిలో కర్తృత్వరహితంగా ములుగుతో సందు లేకుండా ఉన్న పరిపూర్ణాన్ని గుర్తించిన వాడు పరిపూర్ణుడేనండి. ఇక్కడ క్లియరా? మత్తః నా నుండి, మత్తః నా నుండి, నా నుండి అంటే పరిపూర్ణంలో నుండి. 3 త్రిపుటి అంటే లేని త్రిపుటి, పరిపూర్ణంలో లేని త్రిపుటి, దీని హెడ్డింగ్ అండి. పరిపూర్ణంలో లేని త్రిపుటి. నంబర్ 1 స్మృతి. అవును, భగవద్గీత స్మృతి శాస్త్రం అండి. స్మృతి శాస్త్రం. ఓకే అండి. భగవద్గీత పరిపూర్ణంలో ఉందా? పరిపూర్ణంలో లేదు. ఎస్, దట్ ఈస్ స్మృతి. గుర్తుపెట్టుకోండి, శాస్త్రం అనేది పరిపూర్ణంలో లేదు. లేదు. శాస్త్రము శాస్త్రి ఈ ద్వయం ఉన్న పరిపూర్ణాన్ని తెలియజేయడానికే, కానీ వీళ్ళు పరిపూర్ణం కాదు. గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట. నా నుండి అంటే పరిపూర్ణంలో నుండి. స్మృతి అంటే అర్థం ఏంటంటే, స్మృతి అంటే అర్థం చెప్పేదా, 432 కోట్ల సంవత్సరాలకు ముందు అబద్ధపు గుర్తుగా తెలియబడినటువంటి అబద్ధాన్ని ఎప్పుడు ఉండేటువంటి పరిపూర్ణుడు మళ్ళీ గుర్తు తెచ్చుకొని రాసిందే స్మృతి. చాలా బాగుంది. ఓకే, నాకు కూడా ఇలా చెప్పొచ్చు అని తెలియదు, మీ వల్లే తెలుస్తా ఉంది. లేదండి, ఇది యాక్చువల్ గా మనం చక్కగా అవగాహన చేసుకోవడం. మొత్తం 432 కోట్ల సంవత్సరాల కళ అండి సృష్టి. ఈ 432 కోట్ల సంవత్సరాలు అని చెప్పడం కూడా నేను తప్పేనండి. ఎందుకు తప్పు అంటున్నానంటే, కాలం లేదు పరిపూర్ణంలో. అబ్బా అంతేనండి. అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది. నిన్నే మనం చంద్రయాన్ రోవర్, ప్రజ్ఞాన్ రోవర్ దిగింది చంద్రుడి పైన, చూశారు మేము నిన్న సాయంత్రం. అదే 1/6 అంటే ఇక్కడ బరువు టైము వేరుంటది. చంద్రుడి దగ్గర బరువు టైము వేరుంటది. సూర్యుడి దగ్గర అసలు ఈ టైమే లేదు. నెక్స్ట్ సూర్యుడి పైకి మన ప్రయోగం ఆదిత్య L1 అంట. మరి ఇట్లా ఎన్ని చేసుకునే వాళ్ళు పంచభూతాలలోని ప్రయోగాలే తప్ప పంచభూతాలకు అతీతంగా ప్రయోగం లేదు,
ఉమ్, ప్రయోగి లేదు, ఉమ్, ప్రయోగం లేదు, ప్రయోగించేవాడు లేడు. ఉమ్, శాస్త్రవేత్తలు వీళ్ళంతా పరిపూర్ణంలో ఉన్నారేంటి? లేదు. ఉమ్, పరిపూర్ణం అంటే అంతటా ఎప్పుడు ఉండేది. అవునండి. కాబట్టి అందుకని చెప్పాల్సి వచ్చింది అది. ఎందుకంటే స్మృతి అనే పదానికి ఇంతసేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఉమ్, స్మృతి అంటే గుర్తు తెచ్చుకొని చెప్పుట, ఉమ్, శూన్యమే అదే. ఉమ్, నెక్స్ట్ రెండో పదం జ్ఞానము, ఉమ్, ఇది కూడా అదే అర్థమే కదా. ఉమ్, స్మృతి అంటే గుర్తు తెచ్చుకొని చెప్పుట, ఆ, అంతే కదా. ఇప్పుడు భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి, నాయన ఇది ఇప్పుడు నేను చెప్పింది కాదు, దక్షిణామూర్తి నుంచి సూర్యుడికి, దక్షిణామూర్తి నుంచి శ్రీ మహావిష్ణువు, సూర్యుడు యాజ్ఞవల్కి, జనక మహారాజు, శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు ఇట్ వచ్చిందయ్యా ఇది. ఇప్పుడు నేను అప్పుడు జన్మలో ఉండేటువంటి దాన్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకొని చెప్తున్నాను అని చెప్పాడు కదా. అవును. మరి ఇన్ని జన్మలు గుర్తుండే ఆయనకు జన్మకు అతీతుడుగా ఉండాలి కదా. కొంచెం ఆలోచించండి. ఏమే ఉమ్, ఇన్ని జన్మలు గుర్తుండి ఆయన ఏమంటాడు, నాకు అవన్నీ తెలుసు నీకు తెలియదు అంటాడు. ఉమ్, మళ్ళీ అర్జునుడు కూడా నేనే అంటాడు. ఉమ్, ఏమంటాడంటే చాలా స్పష్టంగా, బహునిమే వ్యతీతాన్ని జన్మాని తవచ, అన్ని జన్మల గురించి నాకు తెలుసు అంటాడే. ఉమ్, ఆ తెలుసు అనేది జన్మలన్నీ తెలుసు అని కాదు, ఉమ్, జన్మలు లేనివని తెలుసు అని అర్థం కాబోలు. ఉమ్, ఉమ్, అందుకనే ఏమంటాడు, అర్జునుడు కూడా నేనే అంటాడు. ఉమ్. కాబట్టి స్మృతి అంటే గుర్తు తెచ్చుకొని చెప్పుట. ఇప్పుడు దీని ప్రకారం జ్ఞానం కూడా స్మృతే కదా గురువు గారు మీరు చెప్పింది. ఆ మాట మీ నోట ఎంతసేపు రావాలని నేను ప్రయత్నం చేసింది. అదేనండి. ఉమ్, రెండు ఒకటే. రెండు ఒకటి తెలిస్తేనే చెప్తాం, లేకపోతే చెప్పలేంగా ఏది. స్మృతి అంటే గుర్తుకు తెచ్చుకొని చెప్పుట, జ్ఞానము అంటే గుర్తుకు తెచ్చినటువంటి విషయము. ఉమ్, విషయము ఇంకొకటి ఉందండి, ఇది ఉమ్, నేను చెప్పేదానికి నాకు అర్థం కావట్లేదు. ట్రై చేస్తాను. అపోహనము పదం. గురుగారు అపోహనము ఆ పదం. అపోహనము. ఓకే. ఉమ్, అపోహనము అంటే చూడండి, ఉమ్, ఇక్కడ భగవద్గీత ప్రకారం కృష్ణ పరమాత్మ ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తానండి. ఉమ్, అపోహనం అంటే చాలా మంది అపోహ అనుకుంటారు, ఉమ్, లేని దాన్ని ఊహించడం అని. అటగాదిడా ఉమ్, నేను ముందు అలాగే అనుకునేవాడిని. ఆ, అపోహనము అంటే లేని ప్రపంచం ఉంది అనుకున్నాం కదా, ఆ, ఆ అపోహ నివృత్తి అయిపోయిన స్థితి. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. ఉమ్, దాన్ని చెప్పడానికి నాకు కూడా తెలియదండి. ఉమ్, చూసుకోండి, మొదటిది స్మృతి. ఈ మూడు పదాలు ముఖ్యమని చెప్పి భగవద్గీత అయిపోయిందని చెప్పాను ఇక్కడికి. ఉమ్, స్మృతి అంటే జ్ఞాపక శక్తి. ఏది పూర్వ సృష్టి నుంచి మళ్ళీ 33వ వ్యాసుడు అంట కదా ఇప్పుడు ఆ వశిష్ఠ గీతలో ఉండే ఆయన. ఆహాహా, ఐడియా లేదు. ఆ, అట్లా ఏముందండి, పోయిన వారం ఏం జరిగిందో ఈ వారం అదే జరిగిందని ఈ జన్మలో ఈ దేహంతో చెప్తున్నాను కదా. ఉమ్, అదే విధంగా నేను రాముడిగా ఉండేటప్పుడు ఆడ వశిష్ఠ గీత ఇన్నా, ఇప్పుడు నీకు అదే నేను కృష్ణుడిగా ఉండేటప్పుడు భగవద్గీత చెప్తా ఉన్నాను. అంటే ఈ జన్మల కంటే ఆయన అతీతుడు కాబట్టి చెప్పగలిగినాడా? అవును. మీరు చెప్పండి, నేను చూద్దామా. ఉమ్, నన్ను చెప్పమంటే చెప్తానా? ఒక ఆవిడేమో చెప్తుంది అనుకోండి, అది నిజమని మనకు రుజువు పెట్టా, రుజువు చేయాలి వాళ్ళు. అవును. ఒకవేళ అట్ట నిజంగా రుజువు చేసినప్పటికీ, అడ్రస్ కనిపెట్టినప్పుడు దాన్ని హిప్నాటిజం అంటారు, ఉన్నది అది. ఉమ్, హిప్నాటిజం అది చేసినప్పటికీ ఉమ్, అది ఎరుక పరిపూర్ణమా? ఉమ్, అది ఎరుకే కదా. ఎరికే. కాబట్టి దాంతో నాకేం పని? అవును. అది పరిపూర్ణుడి స్థితి. ఉమ్, పరిపూర్ణములోనే లేని రుగా, స్మృతిగా, జ్ఞానముగా, జ్ఞానాతీతముగా. చూడండి, ఉమ్, జ్ఞానాతీతుడు కూడా జ్ఞానంతోనే కదా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు. ఉమ్, సద్గురుమూర్తి కూడా మనకు జ్ఞానం లేకపోతే ఎట చెప్పేది? ఉమ్, కానీ జ్ఞానాతీతం తెలిసి ఉంటేనే ఆయన నిన్ను జ్ఞానాతీతుడిగా సూచన చేయగలడండి. అవునండి. అవును. ఇట్లా వివరించవచ్చని నాకు ఇప్పుడు మీ వల్ల అర్థమైతే ఉండదు. లేదు గురుగారు, అట్లేదు. అపోహనము అంటే సంశయ నివృత్తి కలుగును అని అర్థం. సంశయ నివృత్తి కలుగు, అదేనండి. ఇక్కడ అయిపోయింది. ఇంకా సంశయ నివృత్తి కలగడం అంటే అర్థం ఏంటంటే ఉన్న పరిపూర్ణం ఉన్నట్టు తెలిసిపోతుంది అని అర్థం. అంతే అంతే అంతే. పరిపూర్ణం ఉన్నట్టు తెలిసిపోయింది అనుకో, మీరే కథ. ఇంకోడికి సందేహం ఏంటుకుంటది? అవును. సంశయమే జన్మహేతువు, సంశయమే గురుని మాట చవిగొననీయదు.
అని చెప్తాడు అనమాట. కృష్ణప్రభులో కంద పద్యంలో చెప్పబోతున్నారు. ఉమ్, చూడండి, మళ్ళీ చూడండి, 3 పదాలు చాలా ముఖ్యం. భగవద్గీత సారాంశం మొత్తం ఇక్కడ అయిపోతా ఉంది. ఉమ్, సర్వస్య చాహం హృది సన్నివిష్ట అంటే ములుగుచేదానికి సందు లేకుండా ఉండే పరిపూర్ణంలో, ఉమ్, మత్తః నా నుండి, పరిపూర్ణం నుండి, ఉమ్, స్మృతి జ్ఞానము అపోహనము. ఉమ్, స్మృతి అంటే గుర్తు తెచ్చుకొని చెప్పుట, ఉమ్, జ్ఞానము అంటే గుర్తు తెచ్చుకొని చెప్తున్న విషయము, ఉమ్, అపోహనము అంటే సందేహ నివృత్తి. ఉమ్, చతుర్థం సంశయచ్ఛేదం అన్నాడు కదా. అదేనండి. ఉమ్, అంటే శాస్త్ర దృష్టం, స్మృతి. ఉమ్, ఉమ్, 3 చూడండి, శాస్త్ర దృష్టం, స్మృతి, ఉమ్, గురుర్వాక్యం, జ్ఞానము, ఉమ్, తృతీయం ఆత్మనిశ్చయం, అది చెప్పలేదు ఇక్కడ. ఉమ్, చతుర్థం సంశయచ్ఛేదం, అది చెప్పినాడు. ఉమ్, పంచమం మోక్షదాయకం, అది కూడా చెప్పలేదు. ఉమ్, అది నెక్స్ట్ ఇంకా ఒక లైన్ ఉంది, అక్కడ చెప్తాడు. ఉమ్, చూడండి, ఇంతవరకు జరిగింది మనకి ఎట్టంటే, ఉన్న పరిపూర్ణంలో లేనిరుక స్మృతిగా, జ్ఞానముగా, సందేహం తొలగినట్లుగా భ్రమ చెందుతుంటాది. ఉమ్, భ్రమ తొలగిన వాడు ప్రత్యేకంగా ఉండడు ఇంకా. ఉమ్, ఇప్పుడు చూడండి నెక్స్ట్, ఇది వేరే టాపిక్ అండి, కంప్లీట్ అయిపోయింది, కన్క్లూజన్ ఇది. ఉమ్, సర్వై వేదై, ఆ, ఉమ్, సర్వై వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో, అది కదా next. ఉమ్, చూడండి, వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో అంటే సర్వ వేద వేదాంతముల ద్వారా తెలియదగిన వాడిని నేనే అంటే పరిపూర్ణమే తెలుసుకోవాలి మనం. ఉమ్, అని మాట్లాడేదంతా పరిపూర్ణం కాదు. కాదు. అందుకని అహం ఏవ అంటాడు. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యం అంటే అహం ఏవ అంటే ఉన్న పరిపూర్ణం మాత్రమే తెలియదగింది, లేనెరుక అందులో లేదు అని అర్థం. అది చాలా ఇంపార్టెంట్. ఉమ్, నెక్స్ట్, వేద్య అంటే తెలుసుకొనదగినది. ఉమ్, వేద్య తెలుసుకొనదగినది పరిపూర్ణమే తప్ప మరొకటి కాదు. కాదు. ఉమ్, చెప్పేది కాదు, తెలుసుకొనదగినది. ఉమ్, బలం ఉంది, ఇది నాకు కూడా అర్థం కాలేదు, మీకే అర్థమైంది చూడండి. తెలియజెప్పేది కాదు, అది నేను చెప్పలేనండి, ఉమ్, నాకు తెలియదండి, ఉమ్, కానీ మీరు తెలుసుకునేదేనండి. ఉమ్, లాజిక్ గా ఉండదు, ఏమో మీకే తెలియాలి. అది పరిపూర్ణ గురించి చెప్పడం. అది Yes. అంతేనండి, మనకు తెలియదు, పరిపూర్ణ చెప్పలేదు. తెలుసుకునేదే కానీ తెలియజెప్పేది కాదు అనేది దాంట్లో సారాంశం. అంతే. ఉమ్, కాబట్టి వేదాంత కృద్వేద విదేవచాహం. ఉమ్, ఇంకో విషయం చెప్పేదా, సాజన్మ సాకార సద్గురుమూర్తిగా మాట్లాడేస్తున్నాడు ఇక్కడ, లాస్ట్ అయిపోయిందని చెప్పాను చూడండి. ఉమ్, ఇంకో విషయం చూసుకోండి, వేదాంత కృత్వేద విదేవచాహం అంటే నేను వేదాంత కర్తను, వేదాలంతా తెలిసింది కూడా సాజన్మ సాకార సద్గురుమూర్తినైన నాకే. ఆ, చూడండి, ఇక్కడ అహం ఏవా అని చెప్పాడు కాబట్టి ఉమ్, మధ్యలో చెప్పినటువంటి స్మృతి, జ్ఞానము, అపోహనము అనే పదాలను ఉపయోగించారు గాని ఉమ్, ఉన్న పరిపూర్ణంలో లేని ఈ శూన్యము అంటే శూన్య త్రిపుటి ఉమ్, లేనిదేనని జ్ఞానేశ్వరి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అది కూడా మనం తినబోతు రుచి ఎందుకు చూద్దాం పదండి. ఉమ్, కానీ మనకి ఇంకా ఈ జ్ఞానేశ్వరి వివరణను తెలుసుకోవడానికి మనకు 23 నిమిషాల టైం ఉందండి. ఉమ్, ఒకసారి చూద్దాం. చూడండి, వాస్తవంగా చూస్తే ఉమ్, ఈ ప్రాణుల యొక్క మనస్సునందు, గుర్తుపెట్టుకోండి, సృష్టి మనస్సుకు సంబంధించిందే గానీ నిజంగా లేదు. ఉమ్, వాస్తవంగా చూస్తే ఈ ప్రాణుల యొక్క మనస్సునందు రాత్రింపవళ్ళు నేను పలానా వస్తువు నేనే అనే భావం ఉంటది. ఉమ్, అవును. అది అబద్ధపు గుర్తు. ఉమ్, ఆ నేనుతోనే ఉన్న పరిపూర్ణాన్ని తెలుసుకుంటే లేనిది లేదని తెలిసిపోతుంది. ఉమ్, గురుముఖంగానే జరగాలి. ఉమ్, అదో కానీ మహాత్ముల సాంగత్యము చేయుట వలన, ఉమ్, అచల పరిపూర్ణ రాజయోగ జ్ఞానమును అభ్యసించడం వలన, ఉమ్, వైరాగ్య సంపన్నుడై గురుచరణములు సేవించడం వలన, గురువాక్యాన్ని ఇంతకు ముందు ఏం చెప్పారు ఆయన, చూడండి ఎంత కనెక్షన్ ఉందో దానికి దీనికి. ఉమ్, నా చందం విధియు గురుని నమ్మి రచిస్తిన్. గురువాక్యాన్ని ఆచరించడం వలన, ఉమ్, ఇట్లా ఇతర సత్కర్మలు ఆచరించడం వలన, చూడండి సరిపోయింది చూసుకోండి. ఉమ్, ఇప్పుడు చెప్పిన పనులన్నీ ఎవరైనా ఆచరిస్తే ఉమ్, వారికి ఏమైతుందంటే తెలుసా, ఉమ్, అశేషమైన జ్ఞానాజ్ఞానముల ఎరుక
పూర్తిగా నాశనమై ఎవరి అహంభావము నాలో ప్రవేశించి రమించునో. అంటే పంచభూతములకు విషయమైన పంచ విషయాలకు అతీతమైన అచల పరిపూర్ణాన్ని రమిస్తున్నవాడే ఈయన. కాబట్టి నేను అంటే అక్కడ ఫస్ట్ పర్సన్ అని చెప్పడం సరిపోయింది. మళ్ళీ చూడండి, ఈ ఏం చేయడం వల్ల సద్గురు మహాత్ముని ఆశ్రయించడం, సత్సంగం చేయడం, అచల పరిపూర్ణ రాజయోగాన్ని అభ్యాసం చేయడం, అస్పర్శ యోగాన్ని ప్రాక్టీస్ చేయడం వలన, అటువంటి సద్గురుమూర్తి ప్రవర్తిస్తున్న ప్రవర్తనను చూసి ఆచరణ యోగ్యుడవటం వలన ఎవరి అజ్ఞానం అయితే అశేషమైన అజ్ఞానం జనన మరణములకు సంబంధించిన అబద్ధపు గుర్తు ఎవరికైతే నాశనం అయిపోయిందో ఆయన పరిపూర్ణుడేనండి. అట్టి వారు చూడండి, నేను చెప్పాను తెలియజెప్పేది కాదు నువ్వు తెలుసుకునేదని చెప్పాను, ఆ మాట చూసుకోండి. అట్టి వారు తమంత తామే నన్ను గుర్తిస్తారు, పరిపూర్ణాన్ని తెలుసుకుంటారు. ఎక్కడ? దానిలోని వాడిలోనే, నాలో కాదండి. అలా నేను వేరు కాదు, త్వమేవాహం, అలా నేను మీరు వేరు కాదు. అక్కడ అది మాత్రం ఉంది. నన్ను అంటే ఆత్మతత్వమును గుర్తించి వాళ్ళు సుఖిస్తారు. అదే అక్షయ సుఖము, అదే నిజమైన సుఖము. వాళ్ళు ఇట్లాంటి సుఖ సంపన్న స్థితిని పొందుటకు నేనుగాక అంటే అచల పరిపూర్ణమే సాజన్మ సాకార సద్గురుమూర్తిగా వచ్చి చెప్తేనే మరి ఎవరు కారకులు అవుతారు అనుకున్నారు మీరు? కాబట్టి సాజన్మ సాకారము సద్గురుమూర్తి మరి ఆయన స్పష్టంగా అచల పరిపూర్ణ సూచన చేస్తే అంతటి పూర్వక పుణ్యోదయమైనటువంటి వాళ్ళు మాత్రమే దాన్ని తెలుసుకోగలరు. అంటే చిన్న పోలికతో మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాడండి. సూర్యోదయం తర్వాత చూడండి, సూర్యోదయం తర్వాత ఇక్కడ ఒక మంచి సూచన ఉంది, గమనించండి. సూర్యప్రకాశము వలన సూర్యుడిని కూడా చూస్తాం. అవును, అవునండి, అవును. సూర్యప్రకాశం వల్ల సూర్యుని చూస్తాం, సూర్యప్రకాశం వల్ల సూర్యుడు. రైట్, అట్లా అనమాట. పట్టుకోవాలి. అంతకుమించి నాకు కూడా నేను కూడా చెప్పలేను. ఈడ సూర్యోదయం అయినప్పుడు సూర్యప్రకాశం వలననే సూర్యుడిని చూసేటట్టుగా నా సాధన వలననే అస్పర్శయోగం వలననే నా జ్ఞానము కలుగును అంటే తాను పరిపూర్ణుడనేటువంటి జ్ఞానం అతనికి తెలియబడుతుంది. ఇక్కడ సూర్యప్రకాశం వల్ల సూర్యుడిని చూస్తాం, సూర్యప్రకాశంలో వేరే వాడిని కూడా చూస్తాం. ఇంకోటి కూడా చెప్తా ఇప్పుడు మీకు దాని పక్కనకి. గుడ్డోడు గుడ్డాడు ఎవరే చూడలేడు కదా. అజ్ఞానికి జ్ఞానికి తేడా అంటే ఇప్పుడు నేను చెప్పిన గుడ్డివాడు ఎవడు? ధృతరాష్ట్రుడు అంటే అర్థం చెప్తాను ఇప్పుడు మీకు. కండ్లు లేని మామూలుగా మీరు చెప్పింది కరెక్టేనండి, అట్లే పోల్చాలి, పోలిక అంతే. గుడ్డివాడు అంటే ఇక్కడ ఎవరు? ఏ గుడ్డివాడు అంటే చెప్తాను మీకు క్లియర్ గా. అచల పరిపూర్ణ గురు సూచనను చేస్తున్నప్పుడు దాన్ని తెలుసుకోలేని కండ్లుండే గుడ్డివాడు. ఇంకో రకంగా చెప్తా, కానీ అది కాని దానిని అబద్ధపు గుర్తుతో గుర్తించే వస్తువును నాది అనుకునేవాడు గుడ్డివాడు. గుడ్డివాడికి నిర్వచనాలు చూసారా? తనది కాని దాన్ని తనది అనుకునేటువంటి వాడు గుడ్డివాడు. ధృతరాష్ట్రుడు అంటే ధార్త రాష్ట్ర ధృతరాష్ట్రస్య అని అర్థం అండి. తనది కాని దానిని తనది అని భావించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు అండి. ఉదాహరణకు మాత్రం నేను మా ఆయన్నే చెప్తానండి, ఎందుకంటే ప్రూఫ్ కావాలి కదా నాకు. ప్రూఫ్ ఏంటంటే, నాన్నగారు నాయన నేను చిన్నప్పుడు నాకు అమ్మాయిలు అబ్బాయిలు ఒకటేనని గుర్తించలేకపోయినాను, ఆస్తిని 3 భాగాలుగా చేశాను, ఇప్పుడు మిగిలింది 1 ఎకరా 20 సెంట్లు మిగిలింది నాన్న, దాన్ని 3 ఆడపిల్లలకి ఒక్కొక్కరు 40 సెంట్లు రాసిచ్చేయండి రా అని చెప్పిపోతే ఆయన పరమైన 14 సంవత్సరాల తర్వాత 13 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా 2023లో కూడా ఏమంటాడంటే ఆయన, మీకు తెలీదు, నన్ను గురించి మీకు తెలీదు, ఇదే నన్ను గురించి మీకు తెలీదు, మీకు నాన్నగారి కంటే నేనే గొప్ప, నేను చెప్పిందే మీరు వినాలా, నేను 3 భాగాలే చేస్తాను, 40 సెంట్లు నేనే తీసుకుంటాను, మిగతా 2 ఆడపిల్లలకైనా ఇచ్చుకోండి, ఏట్లు వేసుకోండి, నాకు తెలీదు. నాయన ప్రేమైన నా తమ్ముళ్ళలారా,
మీకు వద్దంటే మీరు నాకు ఇవ్వాలి నాయన, అక్క చెల్లెలకి ఇవ్వకూడదురా. ఇప్పుడు ఎందుకంటే గుడ్డివాడికి ఎవరంటారు చెప్పండి? ఇది గుడ్డివాడి కింద లెక్క. ఇది మీకు ప్రత్యక్ష ప్రమాణం కావాలి కదా. అది దీనికి విరుద్ధంగా చూడండి అని ఆయన ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు నాకు తెలియదండి, మీకు జ్ఞానేశ్వరుడు చెప్తాడు ఏనండి. ఇదో దీనికి విరుద్ధంగా దేహాభిమానమున బంధించబడి ఉన్నాడు మా అన్న విశ్వనాథ్ రెడ్డి గారు. చూసుకోండి కావాలంటే. మళ్ళీ మంచి వేదాంతం అంతా ఇప్పుడు మా అన్న చాలా పుణ్యకార్యాలు చేస్తారండి. అంత అట్లా ఎంత మంచివాడు మా అన్న. ఇప్పుడు మీకు అది కూడా చెప్తానండి. ఎంతో పుణ్యకార్యాలు చేసి అవన్నీ నాకు చెప్తారండి కరెక్ట్ గా. చాలా ధర్మాత్ముడు. మళ్ళీ కానీ దేహాభిమానం బంధించబడిన గుడ్డివాడు. ఎల్లప్పుడూ సంసారం యొక్క గొప్పదనమును తాను చేసిన కార్యములను చెప్పుచూ ఉండటం వలన అతనికి శరీరం యొక్క అహంభావం కలిగి అటు అంటున్నాడండి. కానీ అటువంటి స్థితిలో కూడా సద్గురు సూచనను గుర్తించేశాడు అనుకోండి. అప్పుడు అతను వెంటనే ఆ క్షణమే ఆయన పరిపూర్ణుడు కాగలడు. ఎవరు? విశ్వనాథ్ రెడ్డే పరిపూర్ణుడు కాగలడు. ఈ దుర్యోధనుడే పరిపూర్ణుడు కాగలడు. ధృతరాష్ట్రుడే పరిపూర్ణుడు కాగలడు. ఎట్లా అవుతాడు ఇప్పుడు చెప్తాను మీకు. అది తర్వాత అయ్యేది పోయేది కాదండి. ఒక ఎవరు ఆస్ట్రేలియా నుంచి ఆమె కోట పద్మావతి గారు చెప్పిన సూచన మీకు ఇక్కడ తెలియజేస్తున్నానండి. ఆవిడంటారు, ఒక బొమ్మతో ఆటలాడుకుంటూ నిద్రపోయినటువంటి చిన్న బిడ్డ ఆ బొమ్మ ఆటలాడుకునేటప్పుడు తీసుకుంటే నాది నాది అంటది అనమాట. అదే హాయిగా నిద్రలోకి జారుకున్న తర్వాత ఆ బొమ్మ తనకు తానే దూరంగా పడిపోతుంది. అప్పుడు నాది అని చెప్పమను. ఆ విధంగా ఎరుకతో అలిసిపోయి గాన ఒక్కసారిగా మా ఆయనకు సూచన అయిపోయింది అనుకోండి, ఆయన నువ్వు చెప్పింది కరెక్టేరా, నాన్నగారు చెప్పింది నువ్వు చెప్పింది ఒకటే నాయన, ఇది రాసిచ్చేస్తాను, నువ్వు చెప్పినట్టే చెయ్యి అంటాడు అనమాట. ఏమో ఆ రోజు వస్తుందేమో రాదో, ఏమో మావిడ చప్పట్లు కొడతాను దానికి. అది ఆయన ఇష్టం, మనకేముంది. ఆయన మారాలని గాని మారకూడదని మనకు సంబంధం లేదు కదా. ఈజీ విషయం కూడా కాదు గురువు గారు. కదా అదే అంటుంటారు. కాబట్టి ఎవరి అహంభావం అంటే శరీరంలోనే అణిగి ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏది ఆ అహంభావము, ఆ ఎరుక అట్లే ఉంటే ఏం చేస్తారు తెలుసా? ఐహిక పారలౌకిక సుఖములు పొందుటకు ఇదే మైన చేసే పని. ఇప్పుడు కర్మకాండకు సంబంధించిన అనేక కార్యములను చేయుదురు. కర్మకాండకు సంబంధించిన అనేక కార్యాలు చేస్తాడు. అదే ఓహో అదే నాకు 2 రోజులు తిరిగి 3వ రోజు పిలిచి కూర్చోబెట్టి అడుగుతానండి. ఆయన నేను దానం చేయాలనుకుంటున్నాను, ఏ దానం చేస్తే గొప్పది అని కూర్చోబెట్టి అడుగుతాను. అది చూడు, ఇవ్వాల్సిందాన్నే ఇవ్వలేదు, ఈయన కొత్తగా దానం చేస్తాడంట. మళ్ళీ నాన్నగారు చెప్పినటువంటి దాన్ని పాటించలే, ఎవరికో దానం చేస్తాడు లెక్క. కాబట్టి అంటే కర్మకాండకు సంబంధించిన అనేక కార్యాలు చేస్తాడు. ఇందువలన చూడండి వారికి ఏం వస్తుందంటే తెలుసా? ఇది చూడండి, లేదంట వస్తుందంట. ఆయన ఏం రాదని మీ ఉద్దేశం. అది ఆయన వచ్చేది చెప్తున్నాడు చూడు. ఇందువలన వారి భాగానికి దుఃఖము అనేది గొప్ప విశిష్ట అంశము లభించును. విశిష్ట అంశం దుఃఖం అనేది విశిష్ట అంశము లభించును అనమాట. అంటే ఈయన ఏమనుకుంటున్నాడు ఇప్పుడు? వీళ్ళు కళ నిజం అనుకుంటున్నాడు బాబు, కళ నిజం అనుకుంటాడు. చూడండి ఏం చేయాల. కానీ జాగ్రత్త అవస్థలో చూసి అది ఎందుకు, దానికి కారణం చెప్పేస్తున్నాడు గురుగారు. చూడండి, అది ఏదో కాదు కదా, జాగ్రత్త అవస్థలో చూసిన భూమే కదా ఇప్పుడు ఆయన కళ్ళ కూడా మరొకకుండా గుర్తుపెట్టుకునేది. జాగ్రత్త అవస్థలో చూసిన విషయములు స్వప్నముకు కారణమవుతాయి. ఆయన ఆలోచన రీతి ఎలా యద్భావం తద్భవతి. నిర్భావం కావాలి కదా, నిర్భావం కానంత వరకు పరిపూర్ణ సూచన కాదండి. ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్ మీ విషయం చెప్పేస్తున్నారు గురువు గారు. ఈ అజ్ఞాన జనితమగు భ్రమ కూడా ఉన్న పరిపూర్ణంలో లేకనే తోచిన లేనెరుక ఏనని గుర్తించండి. అది కూడా పరిపూర్ణంలో తోచిన లేనెరుకనే. ఈ భ్రమను తొలగించేదానికి సాజన్మ సాకార సద్గురుమూర్తి భ్రమతోనే తొలగిస్తాడు, మాటలతోనే తొలగిస్తాడు. కానీ అది శిష్యుడికి శ్రద్ధ లేకపోతే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. గురువుగా ప్రవర్తించే అతనికి కర్తృత్వం ఉండకూడదు. శ్రద్ధ లేని శిష్యుడు పనికిరాడు.
పనికిరాడు. ఇది ఇక్కడ చెప్పిండేది. అది మళ్ళీ చూడండి, గురువుగా ప్రవర్తిస్తున్నటువంటి అతనికి స్వార్థం పనికిరాదు, ఫలాపేక్ష పనికిరాదు. అందుకే గురువు బహవస్సంతి శిష్య విత్తాపహారక అనేకం దుర్లభం మన్యే శిష్య హృత్తాపహారక అంటారు శంకర్లు. శిష్యుల ధనాన్ని అపహరించేటువంటి గురువులు ఎంతో మంది ప్రపంచంలో వీధికి 10 మంది దొరుకుతారో, శిష్యుని అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి గురువులు ఒకే ఒక ఆయన ఉంటాడంట. అది కాబట్టి నెక్స్ట్ ఇంకో టాపిక్ దగ్గరకు వస్తున్నాడండి. చూడండి, మేఘముల మూలమున పగటి యందు అంధకారము వ్యాపిస్తుంది. కానీ ఈ అంధకారము వ్యాపించినటువంటి చోటు కూడా అంధకారం అని తెలియడం కూడా సూర్యుని కారణంగానే, అవును, సూర్యుని ప్రభావమే. అంతే, అంధకారాన్ని తెలియటం కూడా సూర్యుడు యొక్క ప్రభావం. వెలుగు కనిపించేది కనపడకుండా ఉండటం వల్ల మనకు అంధకారం తెలుస్తుంది. అట్లా పరిపూర్ణంలోనే ఎరుక మరుపులు, కానీ పరిపూర్ణ ఎరుక మరుపులకి కారణం కాదు. అవునండి. కానీ ఆ మేఘములు కూడా అది పగలగుట వలననే చీకటి అని చెప్తాండవు. రాత్రిలో అయితే చెప్పే పని కూడా లేదు కదా. లేదండి, లేదండి. ఏ విధంగా చూడండి, నా స్వరూపము చూడండి, నా స్వరూపము చాలా ఇంపార్టెంట్. అచల పరిపూర్ణము, నా అచల పరిపూర్ణము. ఏ తెరచేత కప్పివేయబడి, ఏ తెర చెప్పేది ఎరుకాను తెరచేత. అక్కడక్కడ నేను రహస్యాన్ని ఇప్పేస్తూ ఉంటాను, ఇప్పకుండా ఉండలేను నేను, అది పరిస్థితి. నా స్వరూపము అంటే అచల పరిపూర్ణం, ములుగు చేతనికి సందు లేకుండా ఉండే తత్వము గురుతత్వం అండి. ఏ తెర చేత కప్పివేయబడి ప్రాణులకు కేవలం సాంసారిక విషయంగానో కనిపిస్తుందో. మా అన్నకు తెలుసు నేను చెప్పేది ధర్మం అని, తెలీదా? తెలుసు. నేను చెప్పేది ధర్మం అని మా అన్నకు ఎందుకు తెలీదా? తెలుసు. కానీ ఎందుకు ఆయన ఇవ్వలేకుండా ఉన్నాడంటే, ఇదే ఏ తెర చేత కప్పివేయబడిందో దాన్ని నేను తొలగించాలన్నా, ఆయన తొలగించుకోవాలన్నా? ఆయన తొలగించాలి, ఎవరు తొలగించినా కూడా చేయలేరు. అదేదా ఇప్పుడు మీకు నేను పరిపూర్ణ సూచన కూడా మీరు తెలుసుకునేదే కానీ నేను చెప్పేది కాదు. అంతే, ఇంతే ఇంతే, సింపుల్ ఎగ్జాంపుల్ అండి. అది ఎవరి చందం వారిది. నాకే చందం లేదు, గురు చందం అంతే. అంతే. అది కూడా నా శక్తి యొక్క ఆధారము వలననే కనిపిస్తుంది. సాజన్మ సాకార సద్గురుమూర్తి లేనెరుకతో సూచన చేసినప్పుడు తెలియబడుతుంది. కానీ నీలో శ్రద్ధ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, నిద్రకు మెలకువకు రెండిటికి జాగ్రత్త అవస్థయే హేతువైన విధంగా. జాగ్రత్త అవస్థ వల్లే నిద్రపోతున్నావు, జాగ్రత్త అవస్థ కావాలి కాబట్టి మేలుకుంటా ఉండవు. అదే విధంగా పరిపూర్ణంలో లేనెరుకు తోచింది, లేనెరుకుతోనే కనిపెట్టు, లేకపోతే పోదు ఒట్టు. ఈ జీవులకు గల జ్ఞానము మరి అజ్ఞానము కూడా నేనే మూల కారణము, నేను అనేటువంటి భావనే మూల కారణము. ఉదాహరణ చూడండి, సర్ప ఆభాసమునకు తాడు అనే జ్ఞానమునకు రెంటికి తాడే కారణం. అసక చీకటిలో తాడుండబట్టి పాముగా భ్రమించానండి. లైట్ వేసిన తర్వాత అక్కడ కనపడింది తాడు. అవును. కానీ తాడుకి పాముకి నాలో భ్రమ కారణం. భ్రాంతి తొలిగితే చాలు, తాడు దొలగబనిలే, పాము దొలగబనిలే. అవును. ఇదే సూచన ఇక్కడ మీకు. అవును. ఇదే గురుని నమ్మి చెప్పడం అంటే ఇంతే. అవునండి. కాబట్టి అజ్ఞానము వలన ఇది మీకు ఆటోమేటిక్ గా పాము పాయసంలో చెప్పుండానండి, పరిపూర్ణ దర్శిని పాము పాయసం కథలో చెప్పుండా. అవును. తాడులో పాము కనిపించుటకు పాము కారణమా, తాడు కారణమా, నేను కారణమా అని. అట్లా ఇప్పుడు అజ్ఞానము వలన చూడండి, జ్ఞానమునకు కూడా అజ్ఞానము వలన కనిపించే సంసారిక ప్రసారమునకు అంతా కూడా ఉన్న పరిపూర్ణంలో లేనెరుకే మూల కారణం. కాబట్టి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, నా స్వరూప కల్పనము గాక పూర్వము, గమనించండి, ఈ సృష్టికి ముందు నా స్వరూప కల్పనము గాక పూర్వము అంటే మాట్లాడుతూ ఉండేటువంటి సాజన్మ సాకార సద్గురుమూర్తి అంటే సృష్టి పూర్తిగా ప్రారంభము కాక ముందు, సృష్టి అనే కళ పంచభూతములు నవగ్రహ నక్షత్రాదులు ఏర్పడక ముందు, వేదములు నన్ను తెలుసుకొనుటకై ముందుకు సాగినప్పుడు
వాటి యందు భిన్న భిన్న శాఖలు వెలువడెను. అవే ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, గాణాపత్య, సౌరసేన, అమ్మవారు, శక్తి, ఇవన్నీ అవే. ఎన్నైనా ఉండని భిన్న భిన్న శాఖలు కూడా నన్ను గురించిన జ్ఞానమునే కలుగు చేయునని రుంగుము. హీనంగా చూడకు దేన్ని. అన్ని సాంప్రదాయాలు కూడా ఇప్పుడు ధృతరాష్ట్రుడికి కూడా పరిపూర్ణాన్ని తెలుసుకోవడమే కర్తవ్యం, గాని అతనికి తెలియనంత మాత్రాన నాది బాధ్యత కాదండి. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మళ్ళీ దీనికి పోలిక చెప్పేసి దీన్ని స్పష్టం చేస్తున్నాడు చూడండి గురుగారు. తూర్పు దిక్కున ప్రవహించని, దక్షిణ దిక్కున ప్రవహించని, ఏ దిక్కున్నా ప్రవహించని నది టార్గెట్ ఏంటి? నది ఎక్కడ కలవాలి? సముద్రంలో చేరటమే. అంతే కదా. అంతే. మానవ జన్మ టార్గెట్ జన్మరహితాన్ని తెలుసుకోవడమే. ఇట్లా అంతేనండి. అది టార్గెట్. సముద్రమే టార్గెట్. అది టార్గెట్. ఓకే. మానవ జన్మ పరమార్థం సమస్యలు లేకుండా జీవన విధానం కొనసాగిస్తే జన్మ లేదని స్పష్టంగా తెలిసిపోతుంది. అది మానవుని, ఇది బాగుంది. మానవుని పరమార్థం సమస్యలు లేకుండా జీవిస్తాం. ఓకే. పక్కా. కాబట్టి నది టార్గెట్ సముద్రము, మానవ జీవిత పరమార్థం పరిపూర్ణం. అవునండి. పరిపూర్ణ జీవన విధానాన్ని కొనసాగించారు. ఆ దేవస్థానం సినిమాలో చెప్తారు చూడండి, ఆ పెట్టాను కావాలండి. సమస్య లేకుండా జీవించడం, ఎరుపు లేకుండా జీవించడం. అంతే. అంతే. సుగంధ సహితముగా గాలివీతలు ఆకాశమునందు లేనం. ఎన్నో వాసనలు నాకు తెలుస్తున్నాయి కానీ ఆకాశానికి తెలియడం లేదు కదా. అట్లా లేనివాడు లేకుండా ఉండడానికి మీకేం నొప్పి అంటారు సహజమూర్తి మణి గారు పల్లిపట్టి నుంచి. గాలివీతలంతా కూడా సుగంధ సహితం అంటాడు. ఎన్నో రకాల వాసనలు ముక్కుకు సంబంధించింది కానీ గాలికి సంబంధించింది కాదు కదండి. అట్లా ఎన్నో రకాల శబ్దాలు కూడా, శృతులు కూడా అహం బ్రహ్మాస్మి అనే మహా సిద్ధాంతమునందు లీనమైపోతాయి. ఇక్కడ చెప్పిన అహం బ్రహ్మాస్మి అంటే అర్థం అంటే నేను పరిపూర్ణం కావాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ పరిపూర్ణుడేనని నిర్ణయం కాగలిగినటువంటి విధానం అండి. ఇట్లా శృతులన్నీ కూడా సిగ్గిలి. ఇక్కడ చెప్పిన అహం బ్రహ్మాస్మి కేవలము మొదటి మహావాక్యానికి వాచ్యార్థం కాదు, లక్ష్యార్థం అని గమనించాలి. ప్రూఫ్ ఏంటంటే ఈ వేదములన్నీ కూడా సిగ్గిలి శబ్దముగా ఉండుట కూడా నా ప్రకాశము వలననే జరుగును. నిత్య సత్య శాశ్వతమైన చైతన్యంలో ఉన్న పరిపూర్ణంలో ఏదైతే చెప్పేదానికి వీలు కాకుండానే మీరు తెలుసుకోగలుగుతున్నారో, ఏదైతే నేను చేసిన సూచన ద్వారానే మీకు ఇది పరిపూర్ణమని తెలియబడిపోతూ ఉందో, ఏది తెలిస్తే అక్కడ ద్వంద్వాలు లేవో, ఇది తెలిస్తే మీకు ఇంకా సమస్యలు లేనటువంటి జీవన విధానం స్పష్టంగా కొనసాగించగలరో, ఏది తెలిస్తే కర్త లేదని తెలిసిపోతుందో, అది మీకు తెలిసిపోయిన తర్వాత మళ్ళీ నేను నువ్వు అది మాత్రం ఉంటుంది అడంతే. రెండోది ఉండదు. అక్కడ వేదం లేదు, వేదజ్ఞుడు లేదు, తెలిసినోడు లేదు, తెలియనోడు లేదు, ఏం లేదు. అదే నిర్మల జ్ఞానము. అప్పుడు ఏ నిర్మల జ్ఞానం అయితే కలిగిందో అప్పుడు శృతి సహితంగా జగత్తంతా లేనిదైపోతుంది. ఆ జ్ఞానము తెలిసిన వాడు నేను మాత్రమేనని గుర్తించండి అంటే పరిపూర్ణుడు మాత్రమే. నిద్ర నుంచి లేస్తే ఎట్లాగైతే కళ పూర్తిగా అబద్ధం అని తెలిసిపోయిందో అదే విధంగా నేనే ఉన్నానని, పరిపూర్ణమే ఉందని తెలిసినటువంటి విషయం వెంటనే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం పూర్తిగా అంతరహితమైపోయి నువ్వు మాత్రమే ఉంటావు. అదే అచల పరిపూర్ణ స్థితి. అదే కాబట్టి ఇట్లా ఎట్లాగైతే కర్పూరానికి నిప్పట్టుకుంటే కర్పూరం నిప్పు రెండు కనపడకుండా పోయినాయో, కర్పూరానికి నిప్పట్టుకుంటే కర్పూరం నిప్పు రెండు కనపడకుండా పోయినాయి. అదే విధంగా సద్గురువు సత్శిష్యుడు స్పష్టంగా గురు శిష్య న్యాయంగా తెలిసిన తర్వాత గురువు శిష్యులైన ఇద్దరు గుర్తు రహితమైపోతుంది. మీకు పరిపూర్ణం తెలిసేంత వరకే మీకు పూజారి వెంకటేశ్వరంతో పని. మీకు పరిపూర్ణం స్పష్టమైపోయిన తర్వాత అప్పుడు నేను కూడా అశరీరుడినే, శ్రోతలు వింటున్న వాళ్ళందరూ అశరీరులే అనేటువంటి విషయం మీకు తెలియకనే తెలిసిపోతుంది. అప్పుడు ములుగు చదనికి సందు లేకుండా ఉండే తత్వజ్ఞుడు మీరే అవుతారు. అక్కడ నేను ఉండను, ఇంకా రెండో వాడు ఉండడు. చూసుకోండి, ఎట్లాగైతే కర్పూరం రగిలి పూర్తయిన తర్వాత దాని మసి నీడ ఉంటదా? మసి ఉంటుంది కానీ నీడ ఉండదు. నీడ ఉండదు. అదే అందుకని చెప్పి కర్పూరాన్ని మసిని ఆలోచించకూడదు మీరు ఇప్పుడు ఇక్కడ. మీరు ఆలోచించాల్సింది కావూరి నాగేశ్వర ప్రసాద్ పూజారి వెంకటేశ్వరం తంతనిగా కనిపిస్తారా పరిపూర్ణం తెలిసిన తర్వాత?
ఆహుతి అయినాక అది ఉండదు కదా. అవును. అట్లా జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని ఆ జ్ఞానాగ్నిలో, అచల పరిపూర్ణ జ్ఞానాగ్నిలో ఇక్కడ రెండవదే లేనటువంటి తత్వం ఎప్పుడైతే తెలిసిపోతుందో అదే పరిపూర్ణ స్థితి, అదే ఫస్ట్ పర్సన్, అదే నిజమైనటువంటి నేను. దాన్ని తెలుసుకోవడానికి ఈ శ్లోకాన్ని మళ్ళీ రేపటి ఎపిసోడ్ కూడా ఇదే కొనసాగుతుందండి. రేపు కంప్లీట్ గా గురు శిష్య న్యాయంగా అచల పరిపూర్ణ సూచన చేసి 15 శ్లోకాన్ని సంపూర్ణం చేస్తారండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలుసునండి. సర్వ ప్రాణుల యందును స్థమయ్యున్నవాడు నేనే, నా నుండి ఏ జ్ఞానము సందేహ నివృత్తి నేనయ్యా. సర్వవేదములందును తెలుసుకొనదగిన వాడను నేనయ్యా, వేదాంతకర్త నేనే, అర్జున వేదజ్ఞుడను నేనయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని
పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణదర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణదర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం.